నువ్వు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా, జిమ్కి వెళ్ళి బెస్ట్ బాడీని బిల్డ్ చేసినా, ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా మాట్లాడడం నేర్చుకున్నా, నువ్వు గనక ఈ ఒక్క విషయంలో వీక్ గా ఉంటే ఎదురుగా ఉన్న పర్సన్ నీకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు. నేను మాట్లాడేది నీ కళ్ళ గురించి. సైకాలజీ ప్రకారం నువ్వు ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళు జస్ట్ 3 seconds లోనే నీలో ఉన్న సోషల్ వాల్యూని డిసైడ్ చేసేస్తారు. ఆ 3 seconds లో నువ్వు కిందకు చూసినా లేదా లుక్స్ ని అవాయిడ్ చేసినా నీ బ్రెయిన్ వాళ్ళకి ఆటోమేటిక్ గా సిగ్నల్ ని పంపించేస్తుంది, నువ్వు ఫాలోవర్వి లీడర్ కావు అని చెప్పి. ఇంకా ఈ రోజు నేను నీకు ఐ కాంటాక్ట్ లో ఉన్న 5 పవర్ఫుల్ లెవెల్స్ గురించి చెప్పబోతున్నా. ఈ లెవెల్స్ అనేవి 99% ఆఫ్ ద పీపుల్ కి తెలియవు. లెవెల్ 5 వరకు గనుక నువ్వు వచ్చినట్లయితే మాట్లాడుకుంటానే నువ్వు ఇంకొకరి మైండ్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోగలుగుతావు. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలి అని కామెంట్ చేయండి, దానిపైన వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లెవెల్ 5 అనేది నీ సైకలాజికల్ వెపన్. ఇది చెప్పు, నేను ఇప్పుడు నీ కళ్ళల్లోకి 3 seconds సైలెంట్ గా చూస్తే నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావా, లేదా నీ మైండ్ లో ఎలా అనిపిస్తుందా, కొంచెం కిందకు చూద్దాం లేదా ఫోన్ చెక్ చేద్దాం అని చెప్పి ఈ ప్రెజర్ ని నువ్వు ఇప్పుడు ఫీల్ అయ్యావు కదా, దాన్నే సోషల్ టెన్షన్ అని అంటారు. జాగ్రత్తగా విను. నీ లైఫ్ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్, ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోవడం, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోవడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యన రెస్పెక్ట్ బిల్డ్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సోషల్ టెన్షన్ ని హ్యాండిల్ చేయకపోవడం వల్లనే వస్తాయి. పీపుల్ ఫస్ట్ నీ వర్డ్స్ ని కాదు, నీ కళ్ళని చదువుతారు. నీ హ్యాబిట్ అనేది లుక్స్ ని అవాయిడ్ చేయడం అయితే ప్రపంచం నిన్ను చేతకానివాడు అని చెప్పి ముద్ర వేసేస్తుంది. ఇది 99% మంది చేసే అతి పెద్ద మిస్టేక్, కానీ వాళ్ళకి అది మిస్టేక్ అని కూడా తెలియదు. మనం రోబోట్స్ కాదు, మనం ఎవరినైనా సరే కంటిన్యూస్ గా చూస్తూ ఉండలేం. ఒక పాయింట్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్ ని ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. కానీ రియల్ గేమ్ ఎక్కడ అంటే నువ్వు ఐ కాంటాక్ట్ ని ఎలా బ్రేక్ చేస్తావు అనేది. జాగ్రత్తగా విను. ఎప్పుడైనా నీకు ఐ కాంటాక్ట్ బ్రేక్ చెయ్యాలి అని అనిపిస్తే కిందకి మాత్రం చూడొద్దు, ఎందుకంటే హై వాల్యూ మ్యాన్ ఎప్పుడు తల వంచడు. కిందకి చూడడం అంటే నీ మైండ్ ఆల్రెడీ లొంగిపోయింది అని అర్థం. సో ఐ కాంటాక్ట్ బ్రేక్ చేయాలి అని అనిపిస్తే నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ కి చూడు, లెఫ్ట్ కి చూడు, లేదా కొంచెం పైకి చూడు. కిందకి మాత్రం చూడొద్దు. నువ్వు సైడ్ కి చూస్తే ఎలా అనిపిస్తుందంటే నువ్వు వాళ్ళ మాటల్ని ప్రాసెస్ చేస్తున్నావని లేదా ఏదో ఆలోచిస్తున్నావని అనుకుంటారు. ఇది నీ ఇంటెలిజెన్స్ ని ఇంకా కాన్ఫిడెన్స్ ని షో చేస్తుంది. నెక్స్ట్ ద స్టికీ ఐ టెక్నిక్. ఇప్పుడు మనం కరిష్మా గురించి మాట్లాడుకుందాం. నువ్వు నోటీస్ చేసావా, కొంతమంది చాలా మ్యాగ్నెటిక్ గా ఉంటారు. వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావని అంటే ఈ రూమ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నేనే అని తను అనుకుంటున్నాడు, ఎంతలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పి. ఇది మ్యాజిక్ ఏం కాదు, వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ స్టికీ ఐస్. నార్మల్ పీపుల్ ఎలా చూస్తారని అంటే కాన్వర్జేషన్ ఎండ్ అవగానే కరెంట్ షాక్ కొట్టినట్లు ఇన్స్టెంట్ గా వాళ్ళ చూపుల్ని తిప్పేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ సోషల్ టెన్షన్ నుంచి పారిపోవాలి అని చూస్తారు. కానీ నువ్వు ఆపోజిట్ గా చెయ్యాలి. జస్ట్ ఇమాజిన్, నీ కళ్ళు ఏదో ఒక తేనెలా ఉన్నాయి లేదా టాఫీ లాగా, అంటే కొంచెం స్టిక్కీగా గమ్ లాగా ఉన్నాయి. నువ్వు మాట్లాడడం ఫినిష్ చేసినప్పుడు లేదా ఆపోజిట్ పర్సన్ వెళ్ళడానికి తిరుగుతున్నప్పుడు ఇన్స్టెంట్ గా ఐ కాంటాక్ట్ ని బ్రేక్ చేయొద్దు. వాళ్ళని ఒక ఎక్స్ట్రా సెకండ్ చూస్తూ ఉండు. తర్వాత నీ చూపుల్ని స్మూత్ గా స్లోగా తీసేయి, అంటే ఏదో స్టిక్కీగా ఉన్న సబ్స్టెన్స్ లైక్ టాఫీ లేదా గమ్ స్లోగా సపరేట్ అయినట్లు. ఈ టెక్నిక్ వల్ల ఆపోజిట్ పర్సన్ సబ్ కాన్షియస్ మైండ్ లో 2 things జరుగుతాయి. నువ్వు వాళ్ళ మాటల్లో జెన్యూన్ ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నావు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఈ పర్సన్ కి నేను ఇంపార్టెంట్. పీపుల్ వాళ్ళని స్పెషల్ గా ఫీల్ చేసే వాళ్ళని ఇష్టపడతారు. నువ్వు లుక్స్ ని అలా హోల్డ్ చేస్తే నీ కాన్ఫిడెన్స్ ఇంకా వార్మ్త్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఇది జస్ట్ 1 or 2 seconds ఎక్స్ట్రా మాత్రమే ఉండాలి. 5 seconds అలా చూస్తే నువ్వు కాన్ఫిడెంట్ గా కాదు, ఏదో సీరియల్ కిల్లర్ లా కనిపిస్తావు. ఈ 2 seconds ఇంకా 5 seconds కి మధ్యన ఉన్నది చాలా ఫైన్ లైన్. సో ప్రాక్టీస్ అనేది ముఖ్యం. నెక్స్ట్ నువ్వు ఎవరైనా అమ్మాయితో డేట్ లో ఉన్నప్పుడు లేదా నీకు ఇష్టమైన పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా అలా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోకు. అలా చేస్తే ఏదో సిఐడి ఇంట్రాగేషన్ జరుగుతున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ నీకు కావాల్సింది టెన్షన్ క్రియేట్ చేయడం, కానీ అది భయంతో కూడిన టెన్షన్ కాదు. అందుకే నువ్వు ద ట్రయాంగిల్ మెథడ్ ని యూజ్ చేయాలి. దానికోసం వాళ్ళ ఫేస్ పైన ఒక ఇన్విజిబుల్ ట్రయాంగిల్ ఉంది అని చెప్పి ఇమాజిన్ చేసుకో. ఆ ట్రయాంగిల్ లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఇంకా లిప్స్ కి కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పి ఊహించుకో. ఇంకా తర్వాత ఈ స్టెప్స్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వు. ఫస్ట్ ది వాళ్ళ లెఫ్ట్ ఐ లోకి చూడు, 1 or 2 seconds మాత్రమే. తర్వాత స్లోగా నీ చూపుల్ని రైట్ ఐ వైపు షిఫ్ట్ చెయ్యి, మళ్ళీ 1 లేదా 2 seconds. ఆ తర్వాత నీ లుక్స్ ని కిందకి లిప్స్ దగ్గరికి తీసుకొనిరా, అది కూడా చాలా స్లోగా. అక్కడ కూడా 1 or 2 seconds ని హోల్డ్ చేయి. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా 5 seconds అలా హోల్డ్ చేయకు, 1 or 2 seconds మాత్రమే. 3 seconds టాప్స్, అంతే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఐకి రిటర్న్ అవ్వు. ఇలా ఈ సైకిల్ ని కాన్వర్జేషన్ మధ్యలో స్మూత్ గా రిపీట్ చేయి. అలానే రిపీట్
రిపీటెడ్ గా చేస్తూ ఉండొద్దు. జస్ట్ అలా పక్క తిరిగి తర్వాత వాళ్ళ కళ్ళలోకి చూసి అలా ఆ సైకిల్ ని రిపీట్ చెయ్యి. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ టెక్నిక్ ని బిజినెస్ మీటింగ్స్ లో, బాస్ తో మాట్లాడుతున్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్యలో, ఆఫీస్ డిస్కషన్స్ లో అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే నీ సేమ్ జెండర్ పర్సన్ లిప్స్ ని చూస్తే అది చాలా వీడ్ గా ఉంటుంది. ఈ టెక్నిక్ ని అటెన్షన్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ మెథడ్ వల్ల ఆపోజిట్ పర్సన్ ని నీతో ఉన్నప్పుడు ఒక సటిల్ టెన్షన్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. భయం కాదు, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, అటెన్షన్ ఇలాంటివి. ఇప్పుడు వరకు మనం అటెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, కరిష్మా గురించి మాట్లాడుకున్నాం. కానీ లైఫ్ ఎప్పుడు కూడా స్వీట్ గా ఉండదు. కొన్నిసార్లు యుద్ధం తప్పదు. నీ బాస్ అయినా, కొలీగ్ అయినా, లేదా క్లాస్మేట్ అయినా, ఫ్రెండ్ అయినా మిమ్మల్ని కిందకి తొక్కేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, బుల్లి చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ట్రయాంగులర్ మెథడ్ ని యూజ్ చేస్తే నువ్వు స్ట్రాంగ్ గా కాదు కదా, చాలా వీక్ గా కనిపిస్తావు. అక్కడ నువ్వు యూజ్ చేయాల్సింది ద యాంకర్ టెక్నిక్. నీ మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఎవరితో అయినా సరే ఆర్గ్యూ చేస్తున్నప్పుడు లేదా నర్వస్ ఫీల్ అవుతున్నప్పుడు నీ కళ్ళు అనేవి ఆటోమేటిక్ గా లెఫ్ట్ ఐ నుంచి రైట్ ఐకి మూవ్ అవుతాయి, అంటే షేక్ అవుతూ ఉంటాయి. దాని వలన నీ హెడ్ కొంచెం షేక్ అవుతుంది. ఈ షేకింగ్ ఆపోజిట్ పర్సన్ కి క్లియర్ గా కనిపించేస్తుంది. ఇంకా వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది, వీడు అన్స్టేబుల్ గా ఉన్నాడు అని చెప్పి. యాంకర్ టెక్నిక్ ఎగ్జాక్ట్ గా ఈ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఆపోజిట్ పర్సన్ ఒక ఐని చూస్ చేసుకో. నా రికమెండేషన్ వాళ్ళ లెఫ్ట్ ఐని చూస్ చేసుకో, ఎందుకంటే అది వీక్ గా ఉంటుంది కాబట్టి. రెండో కన్నుకి అస్సలు షిఫ్ట్ చేయకు, ఐబ్రోస్ మూవ్ చేయకు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చకు, అలా కోల్డ్ గా ఉండాలి. జస్ట్ ఒక కామ్ ఫ్రోజన్ స్టేర్. ఇదంతా కూడా ఒక్క కన్ను మీద మాత్రమే. నీ లుక్స్ అనేవి ఆ కన్నులో యాంకర్ వేసినట్లు అలా ఊహించుకో. నువ్వు అలా రెప్ప ఆర్పకుండా, చూపు తిప్పకుండా ఒకే కన్నుని అలా చూస్తే నీ ఫేస్ రాయిలాగా కామ్ గా అయిపోతుంది. ఆపోజిట్ పర్సన్ కి ఇది చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. వాళ్ళ మైండ్ లో క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వీడికి భయం లేదా ఏంటి, అసలు ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు అని తాను భయపడడం స్టార్ట్ చేస్తాడు. వాడు నిన్ను డామినేట్ చేయడానికి వచ్చాడు, కానీ నీ స్టిల్నెస్ ని చూసి వాడే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. చివరికి వాడే ఫస్ట్ లుక్స్ ని తిప్పేస్తాడు. పవర్ డైనమిక్స్ లో ఫస్ట్ లుక్స్ ని బ్రేక్ చేసేవాడే లూజర్. కానీ గుర్తుపెట్టుకో, ఈ టెక్నిక్ ని జోక్ కోసం అస్సలు చేయకు. ఇది డైరెక్ట్ గా ఆపోజిట్ పర్సన్ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పటి వరకు చెప్పింది నీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను నీకు ఒక బోనస్ సీక్రెట్ చెప్పబోతున్నా. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, చాలా మంది అబ్బాయిలు ఐ కాంటాక్ట్ ని హోల్డ్ చేయడం నేర్చుకుంటారు. స్ట్రిక్ట్ ఐస్, యాంకర్ ఐస్, ట్రయాంగిల్ ఐస్ అన్ని ట్రై చేస్తారు. కానీ అప్పటికీ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ గా కాకుండా భయంగా లేదా క్రేజీగా కనిపిస్తారు. అందరికీ ఆ ఒక్క డౌట్ అనేది ఉండిపోయింది, నేను ఐ కాంటాక్ట్ ఇస్తున్నాను కదా, మరి ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రాబ్లం అనేది చూసే విధానంలో కాదు, మీ కళ్ళను ఓపెన్ చేసే విధానంలో ఉంటుంది. బయలాజికల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనిషి కళ్ళు అనేది వైడ్ గా ఓపెన్ అయి ఉంటే అది భయం సిగ్నల్ ని ఇస్తుంది. మనం భయపడుతున్నప్పుడు అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. దగ్గరలో ఉన్న డేంజర్ ని ఐడెంటిఫై చేయడానికి కళ్ళు అనేవి ఆటోమేటిక్ గా పెద్దవైపోతాయి. దాన్నే సైకాలజీలో డియర్ అండ్ హెడ్ లైట్స్ లుక్ అని అంటారు. నైట్ టైం కార్ యొక్క లైట్ పడగానే జింక ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది. వాటి కళ్ళు అనేవి పూర్తిగా ఓపెన్ అయిపోయి షాక్ లో అలా ఉండిపోతుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళను గనక అలా వైడ్ గా ఓపెన్ చేసి ఉంచితే నీ సబ్ కాన్షియస్ నుంచి నువ్వు సేఫ్ గా లేవు, నీకు భయం వేస్తుంది, నువ్వు డేంజర్ లో ఉన్నావని సిగ్నల్ అనేది ఆపోజిట్ పర్సన్ కి ఈజీగా అర్థమైపోతుంది. ఇది చాలా సటిల్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ పర్సన్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గా మాత్రమే కాదు, కాన్షియస్ మైండ్ కూడా హిట్ అవుతుంది. వాళ్ళు రీజన్ తెలియకుండానే నిన్ను వీక్ గా, ఇంకా ఇన్సెక్యూర్ గా లేదా ఓవర్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారు. అందుకే నేను చెప్తున్నా, జస్ట్ ఐ కాంటాక్ట్ ని హోల్డ్ చేస్తే సరిపోదు, ఐ ఎక్స్ప్రెషన్ కూడా కంట్రోల్ చెయ్యాలి. దీన్ని సాల్వ్ చేయడానికి ఉన్నదే హంటర్ ఐస్ కాన్సెప్ట్. ఒక సింహాన్ని అబ్జర్వ్ చెయ్యి, అది ఎప్పుడు కూడా కళ్ళని పెద్దగా చేసి అస్సలు తిరగదు. దాని వేటని చూస్తున్నప్పుడు కూడా దాని ఐలిడ్స్ అనేవి కొంచెం రిలాక్స్డ్ గా, కంట్రోల్డ్ గా ఉంటాయి. కామ్, కంపోజర్, డామినేటింగ్ గా ఉంటాయి. అదే హంటర్ ఎనర్జీ. దాన్నే హంటర్ ఐస్ అని అంటారు. ఇది చేయడం చాలా సింపుల్, కానీ ప్రాక్టీస్ అనేది కావాలి. నువ్వు ఐస్ ని స్క్వీజ్ చేయకుండా, అంటే గట్టిగా మూసేసుకోకుండా, ఎండలో నిల్చున్న వాళ్ళగా అస్సలు కళ్ళు మూసుకొని ఉండకూడదు. జస్ట్ నీ లోవర్ ఐలిడ్స్ ని కొంచెం పైకి లిఫ్ట్ చేయి, అంటే కిందనున్న ఐలిడ్స్ ని కొంచెం పైకి లిఫ్ట్ చేయి. అప్పర్ ఐలిడ్స్ ని రిలాక్స్డ్ గా వదిలేసాయి. ఇంకా నీ కళ్ళుని హాఫ్ రిలాక్స్డ్ గా, హాఫ్ ఫోకస్డ్ గా ఉంచు. ఎలా అనిపించాలి అని అంటే, నువ్వు ఎదుటి వాళ్ళని చూస్తున్నట్లు కాదు, నీ మైండ్ లో నువ్వు అనలైజ్ చేస్తున్నట్లు వాళ్ళకి అనిపించాలి. ఈ లుక్ వలన నీ కళ్ళు భయంలో ఉన్నట్టు లేదా షాక్ లో ఉన్నట్టు కాకుండా కంట్రోల్లో ఉన్నట్టు కనిపిస్తాయి. నువ్వు మాట్లాడకపోయినా సరే నీ కళ్ళు చెప్తాయి, నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నేను సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నా. ఈ హంటర్ ఐస్ టెక్నిక్ ని స్టిక్కీ ఐస్ తో, యాంకర్ తో కంబైన్ చేస్తే నీ ప్రెజెన్స్ ఆటోమేటిక్ గా హెవీ అయిపోతుంది. నీకు ఇంకా అర్థం అవడం కోసం, ఏదైనా సీన్స్ లో వేటను చూస్తున్నప్పుడు మూవీస్ లో హీరో యొక్క ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఐ కాంటాక్ట్ లో రియల్ పవర్
పవర్ అనేది ఎప్పుడు చూస్తూ ఉండడమో లేదా డామినేట్ చేయడమో కాదు, కామ్ గా ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం. అది వస్తే నీ బాడీ లాంగ్వేజ్, నీ కాన్ఫిడెన్స్, నీ రెస్పెక్ట్ అన్నీ కూడా ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతాయి.